చిట్రాజు ట్రాన్స్ఫార్మర్ తొడుకోపోతే శ్రీరాజా ఫోన్ ఫోన్ లక్షణ పెద్దవాళ్ళు సార్ రాయాలి రాయనా ఈ వాడకట్టు పెద్దవాళ్ళు సార్ కొంచెం జరగండి దాన్ని 4 కోట్లు పెట్టాం అంటే చెప్తే మనం 4 కోట్ల రూపాయలు పెట్టినా అన్నది మనగాల పెద్ద హైదరాబాద్ నిజాం బాగా కాబట్టి కొంచెం ఇచ్చేసిన డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి మరియు సీసీ రోడ్లు డ్రైనేజ్లతో 20 లక్షల రూపాయలతో రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి ఎమ్మెల్యే గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నా మా వార్డు తరఫున. అదేవిధంగా గతంలో దాదాపు ఇప్పటి వరకు 1,70 లక్షల వరకు పనులు పూర్తయినాయి. ఇంకా ఎస్టిమేషన్లు కూడా తీసుకోవడం జరిగింది. అన్ని వార్డులో ఉన్న సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ వేసి వార్డు నేను ఎమ్మెల్యే గారి సహకారంతో అభివృద్ధి చేస్తానని మాటిస్తున్నాను. అదేవిధంగా గతంలో ఈ వార్డు పరిస్థితి ఏంటంటే ఇళ్ళ కొరకు అనుమతులకు వెళ్తే ఇళ్ళ అనుమతులు రాకపోను. ఎందుకు రాకపోవు అంటే ఈ వార్డులో ఒకటి స్కూల్ జోను, ఈ ఏరియా రైల్వే జోను, అటు ముందడికి వేరే రాష్ట్రానికి పోతే ఇండస్ట్రియల్ ఏరియా అని జోన్ వారి ఉంటుండే అవి వాడికి పర్మిషన్ ఇవ్వకపోదురు. సారు వచ్చినాక మా గెలుపు కొరకు ఈ జోన్లను తీసేసి ఇప్పుడు ఇళ్ళ పర్మిషన్లకు అనుమతులు వస్తున్నాయి. అనగానే మనకు జనరల్గా వచ్చేటటువంటి సమస్యలలో ఎక్కువగా ఉన్నవి టౌన్ ప్లానింగ్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. మీకు అందరికీ తెలుసు. నాట్ ఓన్లీ ఈ వార్డ్ ఒక్కటనే కాదు, మన మొత్తం టౌన్ని తీసుకున్నా కానీ నిజానికి సమస్యలు ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే మీరు డెవలప్డ్ పట్టణాలు ఏవైనా సరే చూడండి. మన తెలంగాణలో చాలా దగ్గర ఈ లేఅవుట్స్ అనేవి ఉంటాయి, బట్ ఇక్కడ ఉండవు.
ఎల్పీ నంబర్స్ ఇక్కడ చాలా తక్కువ. నిజానికైతే 1-2 మినహాయించి లేవనే చెప్పుకోవాలి. లేఅవుట్లు లేకపోతే ఏమవుతుందంటే మౌలిక సదుపాయాలు, రోడ్లు కావచ్చు, లైట్స్ కావచ్చు, చిన్నపిల్లలకి పార్క్స్ కావచ్చు, ఇవన్నీ లేఅవుట్ చేసినప్పుడు అతని బాధ్యత ఉంటుంది. ఆ 10% ఓపెన్ స్పేస్ లో తను డెవలప్ చేస్తాడా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అందులో ఫ్లాట్స్ కొనుగోలుదారులకు అతను వేస్తాడా అనేది అతని బాధ్యత ఉంటుంది. కాబట్టి లేఅవుట్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా భారం మున్సిపాలిటీ మీద తగ్గుతుంది. ఒకటైతే సెకండ్, ప్రజలకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఈజీగా వస్తాయి. ఇప్పుడు మనం చూస్తాం చాలా వార్డ్స్లలో వెళ్తే మట్టి రోడ్లు ఉండడం, కనీసం వాటికి డ్రైన్ ఎట్లా మలపాలో కూడా దానికి ఒక దిశ గానీ లేకపోవడం లాంటి సమస్యలు మనం చాలా చూస్తున్నాం. ఎందుకు ఇవన్నీ సమస్యలు వస్తున్నాయంటే ఒక గ్రిడ్ విధానంలో పర్ఫెక్ట్ గా ఒక యాంగిల్లో, లేకపోతే మన యొక్క రోడ్డుకి ఎంత దూరంలో ఇల్లు కట్టాలనేటటువంటి ఒక మినిమం డిస్టెన్స్ లేకపోవడంతో ఈ సమస్యలన్నీ చాలా వస్తున్నాయి. నాకు చాలా వరకు అలైన్మెంట్స్ కంప్లైంట్స్, డీవియేషన్ కంప్లైంట్స్ వస్తాయి. మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఇక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు, ఇక్కడ వార్డు పౌరులు ఉన్నారు కాబట్టి చెప్తున్నా. ఒక లైన్ లో అలైన్మెంట్ మనం నిర్దేశించాలంటే కనీసం ఒక 10-15 హౌసెస్ ని మనము మెజర్ చేసి తీసుకోవాల్సి ఉంటది. ప్రతిదీ డీవియేషనే ఉంటే జగిత్యాల పట్టణంలో మనం ఎన్ని భవనాలని మనం కంట్రోల్ చేయగలుగుతాం, ఎంతమందికి డీవియేషన్ నోటీసులు ఇవ్వగలుగుతాం, ఎంతమందిని చేయగలుగుతాం? దీనికి ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలా. అండ్ ఈ యొక్క డీవియేషన్ మీకైతే ఆన్ పేపర్ మేము బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా అందులో మెన్షన్ చేసి ఇస్తాం. 30 ఫీట్స్ రోడ్ ఉంటే ఇంకో మీరు ఇంత వదిలేసి, మీరు సెట్ బ్యాక్స్ వదిలేసి మీరు కట్టుకోవాలని చెప్పి చెప్తాం. రేపు పొద్దున ఎట్లాంటి ఎమర్జెన్సీ ఉన్నా కానీ మీకు అది ఉపయోగపడుతున్నటువంటి ఉద్దేశంతో అది అందులో పాయింట్ పెట్టడం జరిగింది. మీరు ప్రతి ఒక్కరు చూడండి, మీ బిల్డింగ్ పర్మిషన్ మీద ఫస్ట్ టిక్ మార్క్ అయ్యి అప్లికెంట్ నేనే సర్టిఫై చేస్తున్నా, ఇవన్నీ కరెక్ట్ చెప్తున్నా అని. అగర్ నేను తప్పు చెప్పినట్టయితే నా మీద యాక్షన్ తీసుకోండి అని మీరే సంతకం చేసి నా దగ్గర అప్రూవల్ తీసుకుంటారు. కానీ గ్రౌండ్ పొజిషన్ చూసిన తర్వాత దానికి విరుద్ధంగా నిర్మాణాలు అనేవి మనం చూస్తున్నాం. డిమాలిషన్లకు వెళ్తే మీరు చెప్పండి, ఎన్ని డిమాలిషన్లు చేయగలుగుతాం? నగరంలో అన్ని చేయలేం కదా. కనీసం ఇప్పటి నుంచేటటువంటి నిర్మాణాలు అయినా సరే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిందిగా చెప్పి మేము కోరుతున్నాం. విషయాలు తమ్ముడు అనిల్ చెప్పాడు. టౌన్ ప్లానింగ్ విషయంలో శంకులపల్లిలో సరిగా పర్మిషన్ రాకపో, విజయపూర్లో అదే పరిస్థితి ఉండే, ఇక్కడ కూడా కొన్ని పరిస్థితులు ఉన్నాయి. అటువంటి సందర్భాల్లో మీరు గెలిపించిన నేను అప్పుడు చాలా తిప్పలు పడి జోన్లన్నీ మార్పించుకొని అవన్నీ కూడా రెసిడెన్షియల్ చేసుకొస్తే ఇలా పర్మిషన్ వస్తుంది, మీకు అందరు కూడా లోన్లు వస్తున్నాయి, రేపటి నాడు దేనికైనా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీరు గెలిపించిన నేను గతంలో ఎలక్షన్ల కంటే ముందే జగిత్యాల పట్టణం బాగుండాలని చెప్పి మాస్టర్ ప్లాన్ కూడా తీసుకొచ్చాం. మాస్టర్ ప్లాన్ కంటే ముందే తిప్పనపేటకి వెళ్ళి ఈ సుమంగళ యువతలు కావచ్చు, కుడిపక్క కావచ్చు, అంతా మన శంకులపల్లి జగిత్యాల కలిపినాం, మూతకెళ్ళి గోవిందపల్లి కలిపినాం, దరూర్కి వెళ్ళి భవానీ నగర్, దరూర్ క్యాంప్ అదంతా కలిపినాం, తారకరామ నగర్. అంటే జగిత్యాల పట్టణాన్ని మంచి పెద్దగా చేసుకుంటే కాదు, దాన్ని అభివృద్ధికి నిధులు తెచ్చుకొని తమ్ముడు చెప్పినట్టు సలియాటికి ఎట్లయితే పెద్ద రోడ్డు ఎక్కువ అంతకంటే మంచిగా కూడా మనం తిప్పలపేట రోడ్డు సెంట్రల్ లైటింగ్ తోటి అయిపోతున్నామని చెప్తున్నాం. అయితే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే కొన్నిసార్లు పనులు చేసేటప్పుడు అడ్డం పడుతున్నారు, అది మీరు గమనిస్తున్నారు. దాంట్లో భాగంగా ఇదే రోడ్, ఇదే బైపాస్ రోడ్ మాస్టర్ ప్లాన్ లో 100 రోడ్లకు తీర్మానం చేయించుకొని వచ్చినాం, అప్రూవ్ అయింది. దాంట్లో చుట్టుపక్కల కొన్ని గ్రామాలే రైతుల భూములు జోన్ చేంజ్, ఇట్లా మీ దగ్గర శంకులపల్లి, విజయపూర్ ఉన్నట్టు ఏదో పెద్ద పాపం కాదు, గతంలో కూడా తెలిసి తెలక అయినట్టు కొన్ని ఏరియాలు వస్తే ఇది మార్చినట్టు అది మార్చేస్తుండే. ఇక ఎలక్షన్ల టైం మీరు అందరూ చూసిన టీవీలలో 5-6 ఊర్లలో చుట్టుముట్టినట్టే చేశారు, నేను ఏదో పాపం చేసినట్టు గుంజుకుంటున్నట్టే. ఇక నాకు వశపడని పరిస్థితులలో రద్దు చేసుకొచ్చిన ఏమైంది, ఇప్పుడు ఈ రోడ్డు ఉన్నది 100 ఫీట్లు తెచ్చిన, ఇక మా తక్కలపల్లి నారాయణ రెడ్డి అన్న బాధ్యతగా సెంటర్కి వెళ్ళి 45-50 ఫీట్ల మీద కట్టాడు. ఈ సెంటర్కి వెళ్ళి ఆ ఇల్లు ఎక్కడ ఉన్నాయి, మీరు రోడ్డు మీరు 100 ఫీట్లు చేసిన ఇళ్ళని మూల కొట్టుకుంటాం అన్నమాట. సాధ్యమేనా? అసలు ఇది బైపాస్ రోడ్ కాదు, ఆనాడు వాటి కెనాలు అప్పటి పెద్దలు తెలుగుదేశం హయాంలో మూసేసిరు, కొంత ఇంకా కొంత ఉండే. అట్లా నేను కూడా వచ్చినాక రావాలని దానిక మూసేయించినాడు దిక్కు, దాన్ని బైపాస్ రోడ్ అని పేరు పెట్టారు, సంతోషం. నేను వచ్చినా కూడా ఇంత రోడ్ వేయించిన మళ్ళా. కానీ 100 ఫీట్లు చేద్దామంటే ఆ డంబడ్రి ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయి ప్రభుత్వం మారే, ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టాలి. ఇప్పుడు నేను మళ్ళీ మొదలు పెడితే ఏందో అనే బాధ. అంటే ఈ ప్రాంత ప్రజలు అర్థం చేసుకోవాలి, లేకపోతే మరి ఎట్లా ఎంత కష్టమవుతుంది, ఎన్ని యాక్సిడెంట్లు అవుతాయి. ఆ పక్కన బిజీ అయిపోయి రోజు చచ్చిపోవడేనా, ఎన్ని యాక్సిడెంట్లు, అది చూసిపోయి అక్కడ రోడ్డు మంజూరు చేయించుకొచ్చినాం. మరి దాంతో పాటుగా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఈ పక్కకు ఇళ్ళ కొత్త నన్ను పిలిచి
పోతే నా కారు పోతలేదు, తిరిగి వస్తలేదు. మరి ఆ మోరీలు ఎట్టుకోవాలి? ఈ బాధ ఇప్పటిది కాదు. అనిల్ కంటే ముందు కౌన్సిలర్ ఉన్న తమ్ముడు, తను కూడా బాగా చదువుకున్నాడు, పేరు చెప్తే బాగుండదు. ఓ మోరీ కడదామని చెప్పి మంజూరు చేయించాడు. అప్పుడు కౌన్సిల్ అంతా వేరే. నేను అప్పుడే ఎమ్మెల్యే గెలిచిన, ఇంకా వాళ్ళది ఉంది. కొబ్బరికాయ కొడదామంటే ఆ సంధ్యలంతా లోలే, ఈ మోడీలు అటద్దు ఇటద్దు సపరేట్గా పోయిన పడితే. మరి దానికి బాధ్యత మనం కూడా వహించాలి, పట్టణ ప్రజలు వహించాలి, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు కూడా దీనిపైన సరి అయిన సూచనలు చేసి, అడ్డం బావుడే కాదు, లొల్లి పెట్టుడే కాదు. లొల్లి అందరు పెట్టవచ్చు, కానీ ఎందుకు పెడితే ఏమవుతుంది? సరి అయిన సూచనలు చేసి, గతంలో కొన్ని తప్పిదాలు జరిగినాయి. 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఇది ఇండస్ట్రియల్ ఏరియా అని, ఇది స్కూల్ జోన్ అని, రైల్వే జోన్ అని ఉండి పర్మిషన్ రాలే. కొత్తగా చేయబోతుడు మొదటిసారి గెలిచిన పిల్లవాడు, నడిలో సగం కరోనా, పిల్లవాడి కాదు పెద్దోడే కానీ వారికటి చిన్న నడిలో సగం కరోనా. మరి ఏదో తెచ్చిండు, దాన్ని సవరిద్దాం అని సూచన లొల్లి అయితే ఆయనతో రద్దు చేసుకొచ్చాం. ఇప్పటికైనా కానీ అందరి సహకారంతో ఇది చేయాల్సి ఉంటుంది. గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినట్టు ఎన్ని ఊళ్ళో కొట్టుకుంటూ పోతాం. మనకు కూడా ఒక బాధ్యత ఉండాలి. అరే ఇది 100 ఫీట్ల రోడ్డు కావాలి, ఇయ్యాలేకపోతే రేపు అవుతుంది, అందుకోసం మనం వెనకకి జరిగి కట్టుకోవాలనాలి. ఉద్యోగస్తులు ఉన్నారు, రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, కుల సంఘాల పెద్దలు ఉన్నారు, మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు. అన్న జాయింట్ కలెక్టర్ ఉన్నాడు రిటైర్ అయిన, ఆలోచన చేయాలి జగిత్యాల పట్టణం గురించి. మీరు మద్దతు ఇవ్వండి, నేను చేస్తాను. నేను చాలాసార్లు చెప్పిన, నాకు వారసులు లేరు జగిత్యాల ఉండటం, రమ్మన్నా రారు. కాబట్టి దయచేసి మీరు నా కుటుంబం లెక్క, అందరి గురించి ఆలోచిస్తున్నాం, సహకరించండి. రోడ్ల కోసం, మోర్ల కోసం నిధులు మా అక్క చెల్లెళ్లకు, నా మిత్రులకు, పెద్దలకు చెప్తామన్నా మీడియా ద్వారా. రాష్ట్రంలో అత్యధిక నిధులు ఏ మున్సిపాలిటీకి వచ్చినాయంటే 141 మున్సిపాలిటీల్లో అది జగిత్యాలకు ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి. మా సార్ ఫోటో పెట్టాం, చిన్నగా పెట్టాం, పెద్ద ముఖ్యమంత్రి గారు, వారే మున్సిపల్ శాఖ మంత్రి కూడా అత్యధిక నిధులు ఇచ్చారు. ఏదైతే మన దగ్గర నుండి కూడా 80 మంది పేదవాళ్ళు, అది కాపోలు కావచ్చు, మా కుటుంబ సోదరులు కావచ్చు, ఒడ్ర వాళ్ళు కావచ్చు, చాలా మంది కిరాయిలకు ఉండేటోళ్లకు ఎన్ని వచ్చాయా? 100 మందికి ఇల్లు వచ్చినాయి. వాళ్ళందరూ అక్కడికి పోతున్నారు. వాళ్ళకి బడి కావాలి కదా, దవాఖాన కావాలి కదా, గుడి కావాలి కదా. అక్కడ ఏం చేసారు? 2015లో 500 మంది దొంగ బేస్మెంట్లు కట్టారు. ఓపెన్ చెప్తున్నా, ఎవరు పట్టాలు ఇచ్చిన రోజు లేదు, ఎవడు కట్టిన లేదు. నీకు అప్పుడే ఓడిపోయినా. అప్పుడున్న అధికారులతో క్రిమినల్ కేసు పెట్టించి కూలగొట్టించారు. అధికారులు కూడా సహకరించారు. టీఆర్ నగర్ ఉన్నది, అది కూడా పేదోళ్ళ కోసం ఇడ్రావర కాలంలో ఇచ్చింది. అక్కడ దగ్గర 1900 మంది ఇష్టం వచ్చినట్టు అమ్మితే కేసు నడుస్తుంది. మరి మనం కూడా బాధ్యతగా ఉండాలి. ప్రజాప్రతినిధులు ఇటువంటి వాటిని ఖండించాలి. నేను కూడా ఇంతకుముందే టీఆర్ నగర్ పోయినా, దాని విషయంలో ఎందుకు ఖండిస్తున్నా అంటే, అక్కడికి పోతే కూడా ఇదే సమస్య. ఏర్పాటు చేసిన ఖాళీకి మోడీలు ఎడిపోతాయని మాజీ సర్పంచమ్మ చదువుతుంది. మాజీ సర్పంచమ్మ నేనంటే బాగా అభిమానం. అక్కకు మొన్న కన్ను ఆపరేషన్ కూడా చేసిన. మోరటి ఎత్తున మరి అటు మోడీ గారు సార్ అనమాట. కాబట్టి ఈ రకంగా ఎన్నో సమస్యలు ఉన్న పట్టణం, దాని ఒక కొలిక్కి తేవాలని మరి యువ మున్సిపల్ కమిషనర్ గారు కొన్ని విషయాలు ఇవాళ చెప్తుంది. ఈ మీడియా ద్వారా మీడియా ద్వారా తడి చెత్త పొడి చెత్త విషయంలో కూడా చాలాసార్లు చెప్పినాం. నేను చెప్పినా మా నరేష్ రాజిరెడ్డికి సీన్ ఊరికే గిదే చెప్తుండని ఆశపడకుర్రా హరీష్. ఎందుకంటే తడి చెత్త పొడి చెత్త అంతా పోయి కలిసిపోయి ఆడ గుట్ట తయారైపోయి నల్లగుట్ట కాడ అయిపోయింది. ఇప్పుడు పోయి నర్సింగాపూర్ గుట్ట కాడ అవుతుంది. మళ్ళీ వాళ్ళు రానియరు, చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్లాస్టిక్ వేరే, తడి చెత్త అంటే అంట్లు, చాపత్త, కొడుగుడు బుర్రెలు, చికెనో మిగిలిందో వేరే ఇవ్వాలి. ఇస్తే అది మురుగుతుంది. ఈ ప్లాస్టిక్ అవన్నీ కూడా వేరే రీసైక్లింగ్ చేస్తాం, లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది. మరి ఈనాడు ఈ సందర్భంలో 46 లక్షలతోటి అభివృద్ధి పనులు, రోడ్ అధ్వానం అయిపోయింది. మంచి బీటీ రోడ్ కావచ్చు, పక్క సందులో సీసీ రోడ్ కావచ్చు, మా కులగాని చంద్రయ్య ఇంటికెళ్ళి గంగరాజం ఇంటికాడ అక్కడ ఒక రోడ్డు, ఇవన్నీ కూడా చేయబోతున్నాం. మరి ఇలాంటి సందర్భంలో ఇంతమంది వచ్చి ఆహ్వానించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, సమస్యలు బాధ్యతగా వంటిల్లికెళ్ళే పరిశుభ్రత స్టార్ట్ కావాలని మా ఆర్పీ సోదరి మన అందరికి చెప్తుంది. చెప్పినట్టు అందరు చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.